జై శ్రీరామ్. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని పరిశీలిద్దాము. మనకు దేశం అభివృద్ధి చెందాలి, మనుషులందరూ కూడా సన్మార్గంలో ఉండాలి అంటే ప్రధానమైన వాళ్ళు పండితులు. చక్కగా అనేక శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు, రామాయణ భారత భాగవతాదులు చదివినవారు, అష్టాదశ పురాణములు చదివినవారు, సన్మార్గంలో నడుస్తున్నవారు, అనేక సాధనలు చేస్తున్నవాళ్ళు, 4 మంచి విషయాలు ప్రపంచానికి తెలియచేయాలి అన్న సత్సంకల్పం ఉండి అనేక ప్రవచనాలు తెలియజేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మహానుభావులు ఉండడం చేతనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. దేశం అంటే మనుషులు కదా, మట్టి కాదు కదా. కాబట్టి మనుషులందరూ కూడా సన్మార్గంలో ఉంటే బుద్ధి ప్రధానమైంది. బుద్ధి సన్మార్గంలో ఉండాలి అంటే ఇవన్నీ కూడా వినాలి. రామాయణ భారత భాగవతాదులు, తర్వాత అనేక భగవద్గీత మొదలైనవన్నీ కూడా వింటూ ఉండడం చేతనే అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు. అలా చెప్పేటటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వారి సంఖ్య పెరగాలి. కేవలం 4-5 మాత్రమే ఉన్నారు మనకు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. మహానుభావులు సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు, ఆ తర్వాత మనకి వద్దిపర్తి పద్మాకర్ గారు, ఇలా ఏదో కొద్దిమంది మాత్రమే మనకు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ సంఖ్య పెరగాలి అంటే ఇంకా ఎక్కువ మంది రావాలి ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అప్పుడే దేశం రక్షింపబడుతుంది. అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు. కాబట్టి చూడండి, ఈ మాట మనకు చూడండి, ఒక శ్లోకం ఆధారంగా నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. పండితులు ఎంత ముఖ్యమో దేశానికి చూడండి. పండితులచే విడువబడిన రాజ్యమందు నీతి ఉండదు. పండితులు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అంటే ఇంకా తప్పుకున్న వాళ్ళు, అలా వదిలిపెట్టినటువంటి రాజ్యంలో నీతి అనేది ఉండదు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ మనస్సు బాధపడకుండా మనము, గురుగారు మమ్మల్ని అనుగ్రహించండి, 4 మంచి మాటలు చెప్పండి మాకు అని కోరుకోవాలి. ఎటువంటి లోతైన విషయాలండి ఇవన్నీ. ఇప్పుడు స్కాంద పురాణం మనం కాశీ ఖండంలోని అనేక విషయాలు తెలుసుకున్నాము. తర్వాత రామాయణ భారత భాగవతాదుల ప్రవచనాలు విన్నాము. మహానుభావులు వీళ్ళు తెలియజేయడం ద్వారా అవన్నీ సామాన్యం అండి. మనకు అర్థమైపోతాయా ఏదో పుస్తకం చూసి చదివితే? ఆ లోతైన విషయాల్ని వాళ్ళు, చాలా కష్టతరమైనటువంటి విషయాలన్నిటినీ వాళ్ళు గ్రహించి ఆ శ్రమంతా వాళ్ళు అనుభవించి మనకు అత్యంత వివరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అరటిపండు పైన తొక్క తీసేసి ఆ పండును మనకి ఇవ్వటమే, అలా మనం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవటమే, అంత వివరంగా వాళ్ళు తెలియజేస్తే మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి అటువంటి మహానుభావుల్ని మనం ప్రార్థించాలి, వాళ్ళని ఇంకా ఉత్సాహపరచాలి, నమస్కరించాలి, వాళ్ళని సేవించాలి. అప్పుడే వస్తుంది ఆ అమృతధార నోటి నుండి. కాబట్టి అటువంటి పండితులు బాధపడి ఆ ప్రవచనాలు చెప్పటం ఆపేశారంటే నష్టపోయేది మనమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పండితులతో. పండితులచే విడువబడిన రాజ్యమందు నీతి ఉండదు, ధర్మము నశిస్తుంది. ధర్మం ఉండదు. ధర్మ సంబంధమైనటువంటి విషయాలు తెలిస్తేనేగా వీళ్ళు ధర్మాన్ని ఆచరించేది. ఇప్పుడు మనకు కాశీ గొప్పతనం తెలిస్తేనే కదా కాశీకి వెళ్ళొస్తాం మనం. కాశీ గొప్పతనం తెలియాలంటే కాశీ ఖండం మనం చదవాలి, లేదా ప్రవచనాల ద్వారా వినాలి. వినడం ద్వారానే కదా కాశీ మహిమ మనకు తెలుస్తుంది, వెళ్ళి రాగలుగుతాం. గంగమ్మ తల్లి మహిమ తెలియాలి కదా మరి మనకి. ఇవన్నీ తెలియాలంటే ఆ చెప్పే మహానుభావులు పెరగాలి, ఇంకా సంఖ్య వాళ్ళు పెరగాలంటే అలా భక్తితో శ్రద్ధతో అడిగే వాళ్ళు పెరగాలి లోకంలో. అప్పుడు వాళ్ళు పెరుగుతారు, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వారి వీడియోలను షేర్ చేస్తూ ఉండడం, లైకులు కొట్టడం, ఇంకా తెలియజేయండి గురుగారు, దయచేసి మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రతిరోజు ఒక చిన్న 5 నిమిషాల వీడియో పంపించండి, 10 నిమిషాల వీడియో పంపించండి, ఒకటి ఏదన్నా. అలా ప్రయత్నిస్తూ ఉండాలి, అలా అడుగుతూ ఉండాలి, కోరుతూ ఉండాలి. అప్పుడే వారు మన యొక్క భక్తిని, ఆర్ద్రతను గమనించి వారు చక్కగా ఇంకా ప్రవచనాలు చెప్పడం పెంచుతారు. నీతి ధర్మము నశించిన చోట మిగిలినవన్నీ నశిస్తాయి. దేశమే చెడిపోతుంది. దేశం అందరికి కొట్టుకుంటారు ఒకరికొకరు, దేశమే చెడిపోతుంది. ధర్మం ఏమిటో తెలియదు, అధర్మం ఏమిటో తెలియదు. అందరూ ఒకరినొకరు ద్వేషము, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. రాగద్వేషాలు పెరిగిపోతాయి, కోపతాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి మంచి మాటలు చెప్పేవాళ్ళు పెరగాలి.
ఇక దేశ సౌభాగ్యం కోసము నీతిని నిలుపుటకు పండితులను గౌరవించి, చెప్పాను కదా, గౌరవించి రాజ్యములో అట్టి పెట్టుకోవాలి, నిలుపవలెను. వాళ్ళు వెన్నుపూస లాంటి వాళ్ళు, మనకి ప్రవచనాలు చెప్పేవాళ్ళు, సామాన్యులు కాదు. ఇక ఆ శ్లోకాన్ని గమనిద్దాము. ముందు అర్థాన్ని తెలియజేసి శ్లోకం చెప్దామని నేను మొత్తం ముందు అర్థాన్ని వివరించాను. బుధైస్త్యక్తే రాజ్యే నహి భవతి నిర్గుణవతి విపన్నాయాం నీతౌ సకలమవశం సీదతి జగత్. ఇదండి ఆ శ్లోకం. అర్థమైంది కదండి. కాబట్టి మనకు అటువంటి మహానుభావుల్ని సేవిద్దాము. వాళ్లే కాదండి, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కూడా, నాన్నగారు ఏమన్నా మంచి మాటలు చెప్తున్నారనుకోండి, అవి వినాలి శ్రద్ధగా. నానమ్మ ఏదైనా మంచి మాటలు చెప్తోంది అనుకోండి, నానమ్మ దగ్గరికి వెళ్ళి 4 మాటలు వినండిరా అని తల్లిదండ్రులు పంపించాలి. ఇవన్నీ చాదస్తాం అని అనకూడదు. వాళ్ళు చెప్పనివ్వాలి. వాళ్ళతో మనం ఎక్కడికక్కడ చాదస్తాం అని కట్ చేస్తూ పోయాం అనుకోండి, వాళ్ళు చెప్పడం మానేస్తారు. 4 మంచి మాటలు మన చెవిలో పడవు. కాబట్టి వాళ్ళని చెప్పనివ్వాలి. మనము వెళ్ళి అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఎక్కడెక్కడ ఏ మహానుభావులు ఉన్నారని గమనించాలి. పెద్దలు ఏం చెప్తున్నారు, వారి నోటి నుంచి ఏ అమృత ధార వస్తుంది అని గమనించాలి. ఇలా అనేక విధాలుగా మనం 4 మంచి మాటలు వింటూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.